ఇది ప్రధానమైన ఏంటంటే మనకి ఇప్పుడు చీని తోటలో గానీ నిమ్మ తోటలో గానీ పొలుసు పురుగు అండి, అంతే కదండి? ఇదంతా పొలుసు పురుగు. ఒకటేమంటే ఇవన్నీ చిన్న పిల్ల పురుగులు, మగ పురుగులు ఉండవు. ఇంకొక చెట్టుకు పోవాలంటే చీములు ఉంటాయి. అవును సార్, చీములు ఉన్నాయంటే పోతాయి, అంతే కదా? ఆల్రెడీ పైన కొమ్మ దాకా పోయిందంటే ఎట్లా పోతుంది? కింద నుంచి చీముల ద్వారా పోతాయి. సో మనం ఏం చెప్తున్నామంటే ఈ పొలుసు పురుగుకు ఒకటి చిన్న పిల్ల పురుగులు, తల్లి పురుగు మాత్రమే ఉంటుంది. మగ పురుగులు రెక్కలు వచ్చేస్తాయి కాబట్టి వెళ్ళిపోతాయి. అందుకని తక్కువ సమయంలో మొత్తం కాండం అంతా తెల్లగా పూసినట్టు ఉంటది. మనం ఏం చెప్తామంటే ఫస్ట్ ఎక్కడైనా మీరు గోనపట్టు ఉంటే తీసుకోరండి, అక్కడ ఏమైనా ఉన్నాయి సార్? తెచ్చారు కదా? తుడిచినారు. చెప్తున్నా మీరు చేసేకి నేను చేసేకి ఏంటంటే చాలా మంది ఏం తప్పు చేస్తున్నా అంటే దీని దగ్గర కూర్చొని ఓపికతో ఒక రోజుకు 10 చెట్లు చేయాలి. బాగా గోనపట్టుతో రుద్ది ఆ గోనపట్టుని మళ్ళీ మనము ఈ పురుగును కంట్రోల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి రైతులకు. ఇలా రుద్దాలి. మొత్తం రుద్దిన తర్వాత 12 గంటల దాకా మందు కొట్టకూడదు. రుద్దిన తర్వాత 12 గంటల దాకా దీన్ని మళ్ళీ తీసుకొని పోయి వేరే చెట్టుకు రుద్దితే సాగుతుంది. ఈ చిన్న పెట్టి చేసుకుని అక్కడ సంచిలో వేసుకుని కాల్చేయాలి. దీన్ని పురుగు కంట్రోల్ చేయాలంటే మనిషికి ఓపిక ఉండాలి. రోజుకు 10-20 చెట్లే చేయగలరు. ఎక్కదు, చెప్తాను. ఇప్పుడు తుడిచినాం కదా, కింద పోయింటది కదా, పడేది ఎక్కదు. అందుకే చెప్తాను 12 బాగా రుద్దిన తర్వాత ఇది పైకి పోయిందంటే మీరు ఇక్కడ చూసుకోలేదని అర్థమైందా? ఫస్ట్ మొదలు నుంచే స్టార్ట్ అవుతుంది. రుద్దిన తర్వాత నేనేమంటే 12 గంటల దాకా మందు కొట్టకండి. కొట్టిన తర్వాత కొత్త మందులు ఏం దోలికి వెళ్ళకండి. రోగర్ అనే మందు ఉంది, ఓకేనా? 2 ml 1 లీటర్ రోగర్. బ్యాటరీ స్ప్రేయర్ తీసుకోండి, మీరే దగ్గర తీసుకొచ్చి బ్యాటరీ స్ప్రే రోగర్ మినరల్ ఆయిల్ అని దొరుకుతుంది. ఈ అరటికి వాడతారు చూడండి, కీలేల్ ఆయిల్ అని, ఓకేనా? రోగర్ 2 ml, కీలేల్ ఆయిల్ 10 ml పర్ లీటర్, 1 లీటర్ నీటికి కలిపి ఈ చెట్టుకు బాగా తడిచేటట్టు స్ప్రే చేయండి. చేసిన ఒక 20 రోజులకు మళ్ళీ అప్లాడ్ అని దొరుకుతుంది. అప్లాడ్ కానీ టాటా మిడా కానీ అదొక 1/2 ml మళ్ళీ కీలేల్ ఆయిల్ స్ప్రే చేస్తే ఇంకా పర్మనెంట్ గా రాదు.